ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్లో మన హీరోలు జెండా పాతేశారు. ఇప్పుడు ఇండియన్ సినిమాకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మరి ఈ స్థాయి సరిపోతుందా? అలా అని సరిపెట్టుకుంటే ఇదే ప్లేస్ కంటిన్యూ అవుతుందా అంటే అస్సలు కాదంటున్నారు క్రిటిక్స్. అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందంటున్నారు. మన హీరోలు మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సమయం ఇదే అంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ఇండియన్ సినిమాను టాలీవుడే రూల్ చేస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ లో మన హీరోల టాప్ ప్లేస్ లో ఉన్నారు. కానీ ఇప్పుడే అసలు పరీక్ష మొదలవుతుందంటున్నారు క్రిటిక్స్. మన హీరోలు ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా రేంజ్ దాటి గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. అది అంత సులువైన విషయం కాదు. గ్లోబల్ ఆడియన్స్ ను రీచ్ అవ్వాలంటే మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలి. కంటెంట్ పరంగాను మన హీరోలు కొత్త జోనర్స్ ట్రై చేయాలి. ప్రెజెంట్ పాన్ ఇండియా సినిమా అంటే మాస్ యాక్షన్ అన్న ముద్ర పడిపోయింది. ఈ రూల్ ను బ్రేక్ చేయాలి. ఆల్రెడీ ఆ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కల్కితో డిఫరెంట్ జోనర్స్ కు పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేశారు ప్రభాస్. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇప్పుడు మహేష్, అల్లు అర్జున్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మేకింగ్ పరంగాను మన స్టాండర్డ్స్ మరింత పెరగాలి. గ్లోబల్ ఆడియన్స్ ను రీచ్ అవ్వాలంటే విజువల్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా గ్రాఫిక్స్ విషయంలో మరింత కేర్ తీసుకోవాలి. అప్పుడే పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకున్న మన స్టార్స్ గ్లోబల్ రేంజ్ లోను అదే స్థాయిలో సత్తా చాటుతారు. ప్రెజెంట్ మన మేకర్స్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ మార్కెట్ రేంజ్ పెరిగింది కాబట్టి బడ్జెట్ సమస్యలు ఎలాగూ లేవు. అందుకే ఇప్పుడు సినిమా స్పాన్, మేకింగ్ క్వాలిటీ మీద దృష్టి పెడుతున్నారు. అప్కమింగ్ సినిమాలతో గ్లోబల్ మార్కెట్ లోను మన జెండా ఎగురవేయాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. అతి త్వరలోనే ఆ రోజు కూడా రావాలని మనం కూడా కోరుకుందాం.